గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి అండ్ యాప్ట్యూడ్ ట్రైనర్. మనం ఈ వీడియోలో ఒక 3 ఇంపార్టెంట్ టాపిక్స్ మీద క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేశాను. సో దట్ అవి రాబోయే ప్లేస్మెంట్స్కి యూజ్ అవుతాయి. ఈరోజు ఈ వీడియోలోను యావరేజెస్ ఏ చేసిన టాపిక్ మీద డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ది యావరేజెస్. యావరేజ్ ఫార్ములా ఏంటిది? యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? ఇండియాలో ప్రతి ఒక్కరు ఈ ఫార్ములా చేస్తారు. ఈ ఫార్ములా నుంచి సమ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే యావరేజ్ ఇంటూ నెంబర్. ఈ టాపిక్ లో ఇది ఏ క్వశ్చన్ అయినా ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. కానీ యావరేజ్ అనే టాపిక్ లో అందరు ఇండియాలో ఏం చేస్తారంటే సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ అప్లై చేస్తారు. ఆ ఫార్ములా లేకుండా సాల్వ్ చేస్తాం. ఓకేనా? సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ క్వశ్చన్, a grocer has a sale of rupees 6,435, 6,927, 6,855, 7,230 and 6,562 for 5 consecutive months. So 5 months యొక్క మొత్తం వాల్యూస్ 6435, 6927, 6855, 7230, 652. ఈ 5 months యాడ్ చేస్తే 34,009 రూపీస్. ఓకే, అయితే how much sale must he have in the 6th month so that he gets an average sale of 6,500? Average 6,500 రావాలి 6 months కి. 6,500 into 6 months అంటే 39,000. సో ఆల్రెడీ 5 months కి ఎంత? 34,009 రూపీస్. డిఫరెన్స్ ఎంత? 4,991. అది ఆన్సర్. సో 6 months కి యావరేజ్ 6,500, 6,500 into 6 39,000. ఆల్రెడీ 5 months కి వాల్యూ 34,009, డిఫరెన్స్ 4,991. సో ఈ యావరేజ్ అనే టాపిక్ లో ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. అది ఏ క్వశ్చన్ అయినా సరే యావరేజ్ అనే టాపిక్ లో క్వశ్చన్ చూడడం మీరు ఎగ్జామ్ లో కూర్చోగానే ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుని సాల్వ్ చేయొచ్చు. ఆ ఫార్ములా కూడా నేను చెప్తా షార్ట్ కట్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి ఈస్ 45 kgs. సో అనగానే ఏం చేయాలి? 45 into 3 135. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో విత్ ఇన్ టైంలో చేయడం ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఒక వ్యక్తి మీకు తెలిసిన వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అంటే 90% ఆఫ్ టైమ్స్ ఆ విత్ ఇన్ టైంలో చేయలేరు. ఓకేనా? ఆ విత్ ఇన్ టైంలో చేయాలంటే ఒక మంచి అలవాటు ఏంటంటే చాలా తక్కువ మందికి ఉండే అలవాటు, క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేయండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి ఈస్ 45. అనగానే 45 into 3 ఎంత? 135. If the average weight of A and B be 40 kgs, so AB average 40 into 80. సో ABC యాడ్ చేస్తే 135 రావాలి, AB యాడ్ చేస్తే 80, అంటే C ఎంత? 55. నెక్స్ట్, అండ్ దట్ ఆఫ్ B and C is 43. సో B and C యావరేజ్ 43 అంటే సమ్ ఎంత? 96. ఇదేమో 55, ఇది 96, డిఫరెన్స్ ఎంత? 31. ఇలా క్వశ్చన్ చదువులో ఆన్సర్ చేయాలి. దీనికి ఎక్కడ ఫార్ములా చూడండి, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఈస్ 45 అనగానే 45 into 3 రాసిన 135. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 40 into 80, అక్కడే 135, ఇక్కడ 80, డిఫరెన్స్ ఎంత? 55, అది సి. నెక్స్ట్ బి అండ్ సి యావరేజ్ ఎంత? 43 into ఎంత? 86, ఆల్రెడీ ఇక్కడ 55 ఉంది, రిమైనింగ్ ఎంత? 31 kgs. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. చూడండి, ఎక్కడ ఫార్ములాస్ లేవు, పెన్ను పేపర్ లేదు. మీరు అందరూ ఏం చేస్తారంటే ఇండియాలో ఎవ్రీ ఇయర్ 15 lakhs మెంబర్స్ బీటెక్ అయిపోతారు, అందరూ ఆ ఫార్ములా అప్లై చేస్తారు, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. మనం మాత్రం ఫార్ములా లేకుండా చేయొచ్చు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 31. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 4,991, దీనికి ఆన్సర్ 31. థర్డ్ వన్, ఇన్ అన్ ఎన్సిసి క్యాంప్ ద యావరేజ్ వెయిట్ వాజ్ 72 kgs. సో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ వాళ్ళ యావరేజ్ ఎంత? 72. ఈ 5 cadets having average weight 76 kgs leave. యాక్చువల్లీ యావరేజ్ 72, కానీ వాళ్ళకి 76 ఉంది, అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 4. ఎంతమందికి? 5 into 4 ఎంత? 20. లీవ్ కాబట్టి మనకు లాస్ ఇది. అండ్ 11 cadets ఆఫ్ యావరేజ్ వెయిట్ 76 kg జాయిన్. సో 76 9 అంటే 7 kgs ఎక్స్ట్రా, 11 మెంబర్స్, 11 into 7 ఎంత? 77 గెయిన్. మనకు లాస్ ఎంత? 20, గెయిన్ ఎంత? 77, ఓవరాల్ గెయిన్ ఎంత? 57. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద గ్రూప్ ఇంక్రీజ్ బై 0.6. ఎందుకు యావరేజ్ పెరిగింది? ఇక్కడ 57 వచ్చింది, ఎంత యావరేజ్ పెరిగింది? 0.6, అంటే ఎంతమంది డివైడ్ చేయొచ్చు? 576/6 ఎంత? 95, అంటే 95 మెంబర్స్ ఉన్నారు. ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇనిషియల్ ఇన్ ద గ్రూప్, ఇప్పుడు 95 అన్నారు, కానీ ఫస్ట్ ఎంత ఉండడంలో పోయింది ఎంతమంది? 4, వచ్చింది ఎంతమంది? 11. మనకెంత? పోయింది మెంబర్స్ 5 మెంబర్స్, వచ్చింది 11, 6 మెంబర్స్ డిఫరెన్స్. 95 - 6 ఎంత?
89. ఓకేనా? మళ్ళీ చూడండి, ఎంతమంది ఉన్నో తెలియదు కానీ వాళ్ళ యావరేజ్ ఎంత 72. ఒక 5 మెంబర్స్ వెళ్ళిపోయినారు, వాళ్ళ యావరేజ్ 76. డిఫరెన్స్ ఎంత 4. 5 మెంబర్స్ 5 × 4 20. ఇది మనకు లాస్. ఒక 11 మెంబర్స్ వచ్చారు, వాళ్ళ యావరేజ్ 79. డిఫరెన్స్ ఎంత 7. 11 × 7 77. వచ్చింది 77, పోయింది 20. మనకి లాభం ఎంత 57. ఈ 57 లాభాన్ని 0.6 డివైడ్ చేస్తే 95 మెంబర్స్ డివైడ్ చేసుకోవచ్చు. అంటే 95 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. కానీ క్వశ్చన్ పాస్ అవ్వాలి లాస్ట్లో. ప్రీవియస్లో ఎంతమంది ఉండేవాళ్ళు? పోయింది 5, వచ్చింది 11. 6 మెంబర్స్ ఇప్పుడు వచ్చారు. 95లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 89. ఓకేనా? సో ఎనీ యావరేజ్ అనే క్వశ్చన్ ఇలా మీరు ఆలోచించగలగాలి. ఇలాంటి లాజికల్ థింకింగ్ ఎప్పుడు వస్తుంది అంటే బై ప్రాక్టీస్తో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 4th one. The average score in the mathematics exam of a class of 60 students is 52. అనగానే 60 × 52 చేయాలి ఫస్ట్. ఓకేనా? 3120. A group of 8 boys with an average score of 40 left the class. So 8 members average 40 అంటే 320 left the class. So remaining ఎంత 2800. And another group of 10 boys with an average score of 43 joined the class. 10 × 43 430 join కాబట్టి ప్లస్. సో ఆన్సర్ 3230. అయితే వాట్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్? ఓకేనా? ఇప్పుడు ఎంతమంది ఉండరు? ఫస్ట్లో 60 మెంబర్స్ ఉండేవాళ్ళు, పోయింది 8 మెంబర్స్, సో 52. వచ్చింది 10 మంది ప్లస్ 10 ఎంత 62. సో 320/30 మీన్స్ 52.1 నీర్ ఆన్సర్. ఓకేనా? 1 డెసిమల్ ప్లేస్ కాబట్టి. సో 3230 బై నెంబర్ ఆఫ్ పర్సన్ 62. సో క్యాలిక్యులేట్ చేస్తే 52.1. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 52.1. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 655. సో 5 నెంబర్స్ సమ్ ఎంత 55. మీరు దీన్ని యావరేజ్ చేయకండి, వాళ్ళు ఇచ్చి చూద్దాం క్వశ్చన్లో. ద సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 655. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 75. 2 నెంబర్స్ యావరేజ్ 75 కాబట్టి 2 × 75 ఎంత 150. సో 650లో 150 పోతే 505. నెక్స్ట్, అండ్ ద థర్డ్ నెంబర్ ఈజ్ 135. థర్డ్ నెంబర్ 135. సో 135 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఉంటుంది 370. రిమైనింగ్ ఎంత? ఇది ఒక 2, ఇది ఒకటి 3, రిమైనింగ్ 2. ఆన్సర్ 185. సో 5 నెంబర్స్ సమ్ ఎంత 655. అందులో ఫస్ట్ 2 నెంబర్స్ అంటే 2 × 75 150 తీసేస్తే 505. ఇంకొక నెంబర్ ఎంత 135, దాని గురించి తీసేస్తే 372. ఫస్ట్ 2, ఇది ఒకటి 3 పోతే ఇంకా 2 ఉంటాయి. 370/2 185. సో ఇది యావరేజెస్. సో యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది ఇంపార్టెంట్ కాదు. ఆ ఫార్ములా నుంచి సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. ఎంటైర్ టాపిక్లో అది గుర్తుపెట్టుకోండి. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. ఓకేనా? ఆ ఫార్ములా కూడా మనం చెప్తాం షార్ట్ కట్స్. నెక్స్ట్, ఏజెస్. ఏజ్ అనే టాపిక్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్వేస్ టేక్ ప్రెజెంట్ ఏజెస్. అలా అని చెప్పి XY తీసుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఫాదర్ అంటే F, మదర్ M, డాటర్ D, సన్ S, కమలా K, దివ్య D. ఎగో అన్నా బిఫోర్ అన్నా మైనస్ సింబల్ తీసుకోండి, హెన్స్ అన్న ఆఫ్టర్ అన్నా ప్లస్ తీసుకోండి. ఏజ్లు ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ చదివి ఈక్వేషన్ రాని ఇంపార్టెంట్. ఈక్వేషన్ లేకుండా నేను షార్ట్ కట్ చెప్తా. ఆ షార్ట్ కట్ పేరు ఏంటంటే రేషియో మెథడ్. అంటే మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఏజ్ మీద క్వశ్చన్ వచ్చిందంటే 90% ఆఫ్ ద టైమ్స్ ఆ క్వశ్చన్ దేని మీద బేస్ అయ్యేటంటే రేషియో మెథడ్ మీద. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏజెస్లో. ఏ ఫాదర్ సెడ్ టు ఈ సన్, I was as old as you are at the present at the time of your birth. If the father's age is 38 years now, the son's age 5 years back was. A father said to his son, ఒక తండ్రి వాళ్ళ కొడుకు చెప్తున్నా ఏమనంటే I was as old as you are at the present at the time of your birth. అంటే ఫాదర్ ప్రజెంట్ X అనుకుంటే సన్ ప్రజెంట్ Y అనుకుంటే ఇదే వై ఫాదర్ ఉండేవాడు. ఎప్పుడు? సన్ పుట్టినప్పుడు. సన్ ఏజ్ ఎంత ఉంటుంది 0. 0 నుంచి Y ఏజెస్ పెరిగినా అంటే ఇతను కూడా Y ఇయర్స్ పెరుగుతారు కదా. సో Y + Y ఎంత 2Y = 38, Y = 19. సో సన్ ఏజ్ 19. క్వశ్చన్ ఏమన్నాడు? ద సన్ ఏజ్ 5 years బ్యాక్ అంటే 14 years. సో ఇలా చేసే బదులు దీనికి లాజిక్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అంటే కంపల్సరీ లాజిక్ ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి, ఇన్ని ఏజ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ నేను ఎందుకు వేడి చేశాను, దీనికి లాజిక్ ఉంది కాబట్టి. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఎగ్జామ్ హాల్లో మీరు కూర్చున్నప్పుడు కంపల్సరీ ఆ క్వశ్చన్కి లాజిక్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి లాజిక్ ఏంటంటే మీరు ఇది చేయాల్సిన బ్లైండ్గా దీన్ని ఆఫ్ చేయండి.
38 లా ఆఫ్ ఎంత 19, 5 years బ్యాక్ కాబట్టి 14. ఏ క్వశ్చన్ అయినా సరే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి స్టేట్మెంట్ చెప్తున్నానంటే అందులో ఆఫ్ ఉంటారని చెప్పి, ఓకేనా. సో ఏ క్వశ్చన్ అయినా సరే లాజికల్ లేకపోతే ఎగ్జామ్ అడగరు, ఓకేనా. సో ఆన్సర్ 14. సెకండ్, ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎ మనోజ్ ఈజ్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఈస్ 2 children. సో మనోజ్ ఏజ్ ఎంత అంటే ట్వైస్ 2 into C1 plus C2 అంటే చైల్డ్ ఇద్దరు. ఆఫ్టర్ 20 years అంటే m+20 ఈక్వల్ టు ద మనోజ్ ఏజ్ విల్ బికమ్ ఈక్వల్ టు ద సమ్ అంటే C1 plus 20 ప్లస్ C2 plus 20. ఎందుకు +20 సన్ ఫస్ట్ చైల్డ్కి 20 years పెరుగుతాయి, సెకండ్ చైల్డ్కి 20. సో m బదులు 2C1 plus C2 బదులు ఏం రాయొచ్చు, m+20 ఈక్వల్ టు C1 plus C2 plus 40, ఓకేనా. సో m బదులు ఏం రాయొచ్చు, C1 plus C2 20, C1 plus C2 ఈక్వల్ టు 20, ఓకేనా. సో m ఈక్వల్ టు 2 into 20, ఆన్సర్ 40 years. సో ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎ మనోజ్ ఈజ్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ హిస్ 2 children అంటే మనోజ్ ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 into C1 plus C2. After 20 years, m+20 equal to C1 plus 20 plus C2 plus 20. So m+20 equal to C1 plus C2 plus 40. So C1 m బదులు ఏం రాయొచ్చు, సో C1 plus C2 equal to 20. సో m equal to 40, ఓకేనా. సో ఆన్సర్ 40 years. మనం వెరిఫై చేసుకోవచ్చు. 40 అంటే ఒకరికి 15 ఉండొచ్చు, ఒకరికి 5 ఉండొచ్చు. 20 years తర్వాత 35 ఉండొచ్చు, 25 ఉండొచ్చు. అతనికి ఎంత ఉంటాయి, 40 + 20 60. ఈ రెండు మ్యాచ్ అయితేనే మనం చేసింది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి, ఓకేనా. నెక్స్ట్ 15th one, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ కిషోర్ ఈజ్ వైఫ్ అండ్ దేర్ చైల్డ్ 6 years ago was 38. అనగా ఏం చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఏజెస్ అండ్ యావరేజెస్. కిషోరు ఈజ్ వైఫ్ అండ్ చైల్డ్ అంటే 3 members, యావరేజ్ ఎంత 38. సో ఆన్సర్ ఎంత 114. ఎప్పుడు ఇది 6 years ago, అందరికి 6 years ఛార్జ్ చేస్తే 6 + 18. సో 114 + 18 ఎంత 132. నెక్స్ట్, అండ్ దట్ ఆఫ్ ఈజ్ వైఫ్ అండ్ దేర్ చైల్డ్ 8 years ago 32. 2 members ఎంత 32. సో యాడ్ చేసి 64. 8 years ago అంటే 16 అంటే 80. సో డిఫరెన్స్ ఎంత 132 + 80, డిఫరెన్స్ 52 years, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ వస్తున్నాయి ఈ మధ్య. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఏజెస్ అండ్ యావరేజెస్. 3 members యావరేజ్ 38, 3 into 38 114. ఎప్పుడు 6 years బ్యాక్, అందరు 6 యాడ్ చేయండి, వైఫ్కి కిషోర్కి చైల్డ్కి 18. 114 + 18 ఎంత 132. ఇంకొక వైఫ్ చైల్డ్ 2 members కాబట్టి 32 64. ఇది 8 years బ్యాక్ అని 16 అంటే 80. ముగ్గురికి యాడ్ చేస్తే 132, వైఫ్కి చైల్డ్కి యాడ్ చేస్తే 80. డిఫరెన్స్ ఎంత మనోజ్ది 52, కిషోర్ది. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 52 years. అనగా ఏం రాయాలంటే ఫాదరు ప్లస్ సన్ ఈక్వల్ టు 52. 4 years హెన్స్ అంటే f+4 ఈక్వల్ టు ద సన్ ఏజ్ విల్ బి 1/4 ఆఫ్ ద ఫాదర్. 1/4 అంటే 4 times. ఎవరు 4 into s + 4. ఇక్కడ అందరు చేసే మిస్టేక్ 4 into s రాస్తారు, కానీ 4 into s + 4. ఎబ్బొద్దు ఏం రాయొచ్చు, 52 - s + 4 ఈక్వల్ టు 4s + 16. 56 - s ఈక్వల్ టు 4s + 16. 5s ఈక్వల్ టు 40, s ఈక్వల్ టు 8. సన్కి 8 అంటే ఫాదర్కి 44. ఇది వాళ్ళ ఏజ్. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద సన్ అండ్ ఫాదర్ ఆఫ్టర్ 10 years? 10 years తర్వాత 54, అతను 18. 18:54 అంటే 1:3. ఎందుకంటే క్వశ్చన్ సన్ అండ్ ఫాదర్, సో ఆన్సర్ 1:3. ఈ ఈక్వేషన్ రావడం ఇంపార్టెంట్. ఏజ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ అది ఈక్వేషన్ రావడం చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్, 8 years ago the ratio of the ages of A and B was 5:4. 8 years బ్యాక్ ఎంత 5:4 ఏకి బికి. ద రేషియో ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజ్ 6:5. ప్రెజెంట్ 6:5.
ఈ మధ్య ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. మీదైనా ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నప్పుడు ఏఎస్ మీద క్వశ్చన్ వచ్చిందంటే 90% ఆఫ్ ద టైమ్స్ ఈ షార్ట్ కట్ ఉంటది. ఏందంటే అది పేరు రేషియో మెథడ్. మీరు ఒక్కొక్కటి శ్రీమంతుడైనా మీకేం గుర్తొస్తది? సైకిల్ గుర్తొస్తది. అలానే ఒక టాపిక్ పేరు చెప్పగానే మీకు గుర్తు రావాలి. లెటర్ సిరీస్ అనగానే 3 మోడల్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అనగా 5 మోడల్స్, నెంబర్ సిరీస్ అనగా ప్రైమ్ నెంబర్స్, యావరేజ్ అనగానే సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. అలానే ఏసిన టాపిక్ చెప్పగానే మీకు ఏం గుర్తు రావాలంటే రేషియో మెథడ్ గుర్తు రావాలి. అప్పుడు మీరు ఎగ్జామ్‌లో ఫాస్ట్ చేయగలరు. ఓకేనా? ఎగ్జామ్‌లో క్వెషన్ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు. వితిన్ 10 చేయడం ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే 5 ఉన్నది 6 అయింది. 4 ఉన్నది 5 అయింది. ఒకటి పెరిగింది. ఇన్ని ఇయర్స్ గ్యాప్‌లో 8 ఇయర్స్. 1 పార్ట్ ఈక్వల్ టు 8 అంటే 6 పార్ట్స్ ఎంత? 48. 5 పార్ట్స్ ఎంత? 40. అయితే ఏమంటే వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆఫ్టర్ 7 ఇయర్స్? ప్రెజెంట్ ఎంత? 48 + 40 88. ఆఫ్టర్ 7 ఇయర్స్ అంటే 14 యాడ్ చేయాలి. అంటే 102. ఎందుకు 14 యాడ్ చేయాలి? ఏకి 7, బికి 7 మొత్తం 14. సో ఆన్సర్ 102. ఓకేనా? సో ఇది ఏజెస్. ఈరోజు మనం 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో. సో ఏఎస్ మీద 5, యావరేజ్ ప్రీవియస్ వీడియోలో లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్ 3 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ 3 టాపిక్స్ యొక్క టెస్ట్ 1 అని ఉంటుంది వీడియో, ప్రీవియస్ వీడియో, దాన్ని చూడండి. ఈ వీడియోలో నేను 2 టాపిక్స్ చెప్పాను. ఇలా మొత్తం 30 టాపిక్స్ మీద ఈచ్ టాపిక్ మీద 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా 30 × 5 150. వీటివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ప్లేలిస్ట్‌లో ఆల్ టాపిక్స్ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకో ప్లేలిస్ట్‌లో కొన్ని కంపెనీస్ ఒక ప్యాటర్న్స్ ఒక క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకో ప్లేలిస్ట్‌లో పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంకొక ప్లేలిస్ట్‌లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటి మీద ఒక సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇందులో మేమేం చేస్తామంటే ఆల్ టాపిక్స్ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. వీటి వల్ల అడ్వాంటేజ్ అంటే మీకు ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు సేమ్ మోడల్స్ కవర్ అయినప్పుడు మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇలా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా మా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.